దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ 19 ఏళ్ల కుర్రాడు తన తెలివితేటలు, మాటకారితనంతో ఏకంగా 200 మందిని నమ్మించి మోసం చేశాడు. వారి దగ్గర నుంచి దాదాపు 42 లక్షల రూపాయలు కాజేశాడు. అయితే ఢిల్లీకి చెందిన కాసిఫ్ మీర్జా అనే కుర్రాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఈ వయసులో చదువు మీద ఫోకస్ పెట్టాల్సిన ఆ కుర్రాడు డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. అందుకోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగానే ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ పెట్టి వందలాది మందిని మోసం చేశాడు. అయితే అప్పటికే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా కాసిఫ్ మీర్జా మంచి గుర్తింపు సంపాదించాడు. ఇదే పేరును వాడి చాలా మందిని తన మాయమాటలతో బుట్టలోకి దింపాడు. తాను ఓ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ను నడుపుతున్నట్లు చెప్పి అందరినీ నమ్మించాడు. పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి చాలా మంది వద్ద డబ్బులు తీసుకున్నాడు. అయితే ఈ స్కీమ్లో 99,999 రూపాయలు పెట్టుబడి పెడితే 13 వారాల్లో 1,39,999 రూపాయలు తిరిగి వస్తాయని మాయమాటలు చెప్పాడు. ఇలా ఇన్వెస్ట్ చేస్తూ పోతే భారీ లాభాలు వస్తాయని చాలా మందిని నమ్మించాడు. అలా కాసిఫ్ మీర్జా మాటలు నమ్మి పెట్టుబడి పెట్టిన కొందరికి మొదట్లో చెప్పినట్టుగానే వేలల్లో లాభాలను రిటర్న్ ఇచ్చాడు. దీంతో మిగిలిన వాళ్లు కూడా ఇది నిజమేనని నమ్మి భారీగా పెట్టుబడులు పెట్టారు. అయితే అతని మాటలు నమ్మి మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కాసిఫ్ మీర్జా ఆటగట్టించి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి హ్యుండాయ్ వెర్నా కార్, క్యాష్ కౌంటింగ్ మిషన్, ఫోన్లు, ల్యాప్టాప్స్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. అధిక లాభాలు వస్తాయని ఆశపడి డబ్బులను పోగొట్టుకోవద్దని తెలిపారు. తక్కువ పెట్టుబడితో భారీగా లాభాలు వస్తాయని ఎవరైనా చెబితే నమ్మి మోసపోవద్దని అన్నారు.